ఈరోజు మా పార్టీ ఆఫీస్లో ప్రధానంగా ఇవాళ ఈ పత్రికా సమావేశం పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే నిన్నటి రోజున ఆర్థిక మంత్రి గారు విజయవాడ వచ్చి ఆయన అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్కి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో జరిగిన సభలో ఆర్థిక మంత్రి గారు మాట్లాడిన మాటలు కానీ లేదు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారు మాట్లాడిన మాటలు కానీ చూస్తుంటే ఏదైతే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రానికి ఇవ్వవలసిన నిధులు కానీ చట్టంలో పెట్టిన అంశాలను కానీ చేయవలసిన వారు ఎవరున్నారో దానికి సంబంధించిన మంత్రి పచ్చి అబద్ధాలు చెప్తున్నప్పుడు, అదేవిధంగా ఈ రాష్ట్రానికి చట్టంలో పెట్టిన అంశాలు ఇవి, మాకు రావాల్సినవి నిధులు ఇవి, ఇంకా ఈ నిధులు కావాలని చెప్పి అడగవలసిన వ్యక్తి అన్నీ మాకు ఇచ్చేసారని ఆయన అబద్ధాలు చెప్తున్నప్పుడు, మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న నేను ఈ రాష్ట్రంలో పుట్టాను కానీ రాజకీయంగా పక్క రాష్ట్రంలో ఉంటున్నాను, తెలుగుదేశం పార్టీ వ్యవహారాలని కేంద్రంలో చూస్తున్న వెంకయ్యనాయుడు గారు కానీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు కానీ, వీళ్ళందరూ ఈ అబద్ధపు మాటలు ప్రజలను వంచడానికి చేసిన సందర్భంలో ఇవాళ మరి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రధానికి వాస్తవాల్ని ప్రధాన ప్రతిపక్షంగా మా పార్టీ బాధ్యతగా వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మేము ముందుకు వచ్చాం. ముఖ్యంగా ఆయన మాట్లాడిన మాటల్ని ఒక 4-3 మాటలు తీసుకుంటే, ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా 25 సంస్థలు విద్యా సంస్థల్ని ఆంధ్రప్రదేశ్ ఇచ్చామన్నారు జైట్లీ గారు. ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా ఆంధ్రప్రదేశ్ నిధి ఇచ్చామని చెప్పారు జైట్లీ గారు. ఏ రాష్ట్రానికి నా 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఏ ఒక్క రాష్ట్రానికి ఇంత సాయం అందలేదన్నారు వెంకయ్యనాయుడు గారు. ప్రత్యేక హోదా వల్ల నిధుల వాటాల్లో 90% కేంద్రం, 10% రాష్ట్రం భరిస్తే ఇంతకుముందు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు జైట్లీ గారు. సరే మన ముఖ్యమంత్రి గారు అయితే తానంటూ వీటికన్నిటికీ కూడా అనాలిసిస్ చేస్తూ ఆయన్ని పొగడంతోనే ఆయన కాలం అంతా కూడా ఆయన జరిపిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా ఆయన్ని పొగడుతోలో ముంచెత్తడానికే ఆ సమయాన్ని వెచ్చించారు తప్ప రాష్ట్ర ప్రయోజనాన్ని కానీ, రాష్ట్ర అభివృద్ధి కాంక్షలు కానీ, రాష్ట్ర ప్రజల తాలూకా అంశాలను కానీ, రాష్ట్రంకి సంబంధించిన ప్రత్యేక హోదా అంశాన్ని కానీ ఎక్కడా కూడా దాన్ని ఆయన పొందుపరచలే. ఇది రాష్ట్ర పరిస్థితి. అసలు నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అమాయకులని అనుకుంటున్నారు, లేదు తెలివి తక్కువ వారు అనుకుంటున్నారు, లేదు చదువు సంధ్య విద్యాభ్యాసం లేని మరి అనుకుంటున్నారు, విషయ పరిజ్ఞానం తెలియని వాళ్ళు అనుకుంటున్నారో, ఏ విధంగా మాట్లాడుతున్నారో మాకైతే అర్థం అవ్వట్లే. 25 విద్యా సంస్థలు ఇచ్చామంటున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ దేశంలో ఉన్న 1 కోటి జనాభా దాటిన ప్రతి రాష్ట్రానికి ఆనాటి ప్రభుత్వాలు ఐఐఎంలు, ఐఐటీలు, సెంట్రల్ యూనివర్సిటీలు ఇవన్నీ ఇవ్వాలని చెప్పని ఒక పాలసీ విధాన నిర్ణయాన్ని తీసుకున్న విషయం వాస్తవం కాదా? మనకంటే చిన్న రాష్ట్రాలైన అన్ని రాష్ట్రాలను కూడా ఇవన్నీ ఉన్నాయా లేవా? ఈ దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో లేని రాష్ట్ర విభజన ఉన్నదా? కొన్ని రాష్ట్రాలు అయితే 2-3 సెంట్రల్ యూనివర్సిటీలు కూడా ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇది వాస్తవం కాదని అడుగుతున్నాం. ఇవన్నీ చట్టంలో పెట్టి ఇవన్నీ గొప్పగా ఇచ్చాము మేము అసలు అని చెప్తుంటే
ఏ విధంగా మనం ఆలోచించాలి? అయితే కొత్త రాష్ట్రాన్ని పెట్టి కొత్త రాష్ట్రమైన ఛత్తీస్గఢ్లో మరి ఏర్పాటు చేశారు, ఆ రోజు చట్టంలో పెట్టారు. అవి విధాన నిర్ణయం. ఛత్తీస్గఢ్ ఐఐఎం లేదా అండి? ఐఐటి లేదా అండి? అది కొత్త రాష్ట్రమే కదండి. అందుకు ఎంత గొప్పగా నాకు తెలిసి ఏ భారతదేశంలోని ఏ మంత్రి గారు కూడా, ఏ ఆర్థిక మంత్రి కూడా ఎలాంటి ప్రకటనలు ఎక్కడా కూడా ఆయన ఇచ్చిన పాపాన పోలే. చట్టంలో పెట్టామంటే చట్టంలో పెట్టాం మేము ఇవన్నీ కూడా అనే విషయాలు చట్టంలో పెట్టలేదు అంటున్నారు. చట్టంలో పెట్టలేదు అనుకో పరిస్థితి వచ్చినప్పుడు ఈ యాక్ట్ ఉందని నిన్నగాక మొన్న 60,000 కోట్ల రూపాయలతో గుజరాత్ మహారాష్ట్ర సరిహద్దుల్లో 60,000 మిలియన్ టన్నుల సామర్థ్యంగా పెట్రోల్ రిఫైనరీని ప్రారంభిస్తున్నారే. ఎందుకు పెట్టారండి గుజరాత్ మహారాష్ట్రలోనూ? చట్టం చెప్పిందా? లేదు పార్లమెంట్లో బిల్లు పెట్టారా? ఈ దేశంలో తాలూకు అభివృద్ధిలో భాగంగా అక్కడున్న కాలమాన పరిస్థితులు, అక్కడ పరిస్థితులన్నీ చూసుకొని ఫీజిబిలిటీని వర్కౌట్ చేసుకొని అవి పెట్టవలసిన పరిస్థితులు వచ్చినప్పుడు పెట్టే పరిస్థితి వచ్చింది. మన హైదరాబాద్లో చూసుకుంటే బిహెచ్ఎల్ ఉంది, లేకపోతే బిహెచ్ఎల్ ఉంది, ఈసీఎల్ ఉంది, హెచ్ఎంటీ ఉన్నాయి, ఇవన్నీ పెట్టారు. అప్పుడే చట్టాల్లో పెట్టారు ఇవన్నీ. ఆ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి సమగ్ర అభివృద్ధి ఆలోచనలో భాగంగా ఇటువంటి కార్యక్రమాల్ని దేశంలో చేస్తారు. అది గొప్పగా వచ్చి మేము ఎన్ని చేశామని చెప్పడము ఇది చాలా శోచనీయం. అంతా కూడా ఇది చాలా శోచనీయం. ఇది ఇలా ఈ పరిస్థితిలో మాట్లాడడం అనేది. ఇకపోతే జడ్జి గారు చెప్తారు 2,03,00,000 కోట్ల రూపాయలు, 2,03,000 కోట్ల రూపాయలని ఎప్పుడు ఎవరి విధంగా మేము ఇస్తున్నాము ఈ రాష్ట్రానికి. 2004-2009 మధ్యలో 8 మధ్యలో చూసుకుంటే 34,000 కోట్ల రూపాయలు, 970 కోట్ల రూపాయలు వచ్చి ఆనాటి ప్రభుత్వం అప్పుడు వచ్చిన ఆయంలో వచ్చింది. అదే 9-14 ఆయంలో చూసుకుంటే 69,293 కోట్లు వచ్చింది. మేము వచ్చి ఇప్పుడు వచ్చి 2,03,000 కోట్ల రూపాయలని ఇస్తున్నామని చెప్తున్నారు. ఏంటి చెప్పింది? 2,03,000 కోట్ల రూపాయలు ఒక ఆంధ్రప్రదేశ్కి మీరు ఇస్తున్నారండి? ఏ ప్రాతిపదికన ఇస్తున్నారు మీరు? ఈ దేశం తాలూకా 14వ ఫైనాన్స్ కమిషన్ 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం ఏదైతే 32% వచ్చిందో రాష్ట్రాలకి మనం పాస్ ఆన్ చేయడం, దాన్ని 42% పాస్ ఆన్ చేసిన తర్వాత 14th ఫైనాన్స్ కమిషన్ పారామీటర్స్ ఏ రాష్ట్రానికి ఏ రకంగా యాలకేట్ చేయాలనుకునే అంశాన్ని తీసుకున్న విషయాల్ని ఆ ప్రకారం ప్రాతిపదికగా మీరు ఇచ్చారు. ఇది వాస్తవం కాదా? ఇది పేదవాళ్ళకి కానీ లేకపోతే చదువుకున్న వాళ్ళకి కానీ లేదా ప్రధానికి కానీ తెలియమనుకుంటున్నారా? 4 పారామీటర్లు మనం ఆర్థిక అంశాలు 4 పారామీటర్లు 4 అంశాల ద్వారా ఈ దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రానికి ఈ నిధులు కేటాయిస్తారనే విషయం ప్రజలందరికీ తెలుసు. 1 పావర్టీ, 50% తక్కువగా ఉన్న పేదరికం ఉన్న యావరేజ్ కంటే దేశంలో ఉన్న యావరేజ్ కంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ కంటే తక్కువగా ఉంటే ఆ పావర్టీలో 50% తక్కువగా ఉన్న దానికి 50% నిధులు ఇవ్వడం అనేది, మొత్తం 100% నిధులు 50% నిధులు ఆ రాష్ట్రాలు కేటాయిస్తారు. ఇంకో 27.5% ఏ రాష్ట్రంలో జనాభా ఎక్కువ ఉంటారో ఆ జనాభా కేటాయిస్తారు. ఇంకో 15% రాష్ట్రం తాలూకా జోగ్రఫికల్ ఏరియా ఎంత ఉందో దాన్ని 15% దానికి కేటాయిస్తారు. ఇంకా మిగతా ఉన్న 7.5%ని ఫారెస్ట్ కవరేజ్ ఎంత ఎక్కడుందో, ఏ రాష్ట్రంలో ఎంత ఫారెస్ట్ కవరేజ్ ఉందో
దాన్ని కేటాయిస్తారు. తామాషా అంతా కలుపుకొని 100% అవుతుంది. ఈ తామాషా ప్రకారము ఆ రాష్ట్రాలకి ఆ నిధులు కేటాయించడం జరుగుతుంటుంది. ఇందులో ఏమి ఈ ఆంధ్ర రాష్ట్రానికి చేసిన ఫేవరిజమే లేదే. ఉన్నదని చెప్పండి. ఇదో ఈ రాష్ట్రానికి ఇచ్చాము, చంద్రబాబు నాయుడు గారు చెప్తే, తెలుగుదేశం పార్టీ చెప్తే ఇచ్చామని చెప్పండి. చట్టంలో పెట్టినవి మీరు చేయక దాని ద్వారా చూసుకుంటే ఇదేమో నేను నోట్ లెక్కలతోనో లేకపోతే వైఎస్ఆర్సీపీ రాజకీయంగా నిందమొలిపడం చేస్తున్న అంశం కాదు ఇది. షీట్ ఇదేది ది ఎవల్యూషన్ ఆఫ్ స్టేట్స్ 2015-20 రికమెండెడ్ బై ది 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్. దీని ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి 5 సంవత్సరాలు కలిపి 1,69,949 కోట్ల రూపాయలని కేటాయించారు. ఏంటి ఈ 4 పారామీటర్లకు సంబంధించి. మన జనాభా అంతే ఇవాళ 4,80,00,000 రూపాయలు మన జనాభా ఉంది. మన జనాభా కంటే 60 లక్షలు తక్కువ ఉన్న పక్కన ఒరిస్సా రాష్ట్రానికి 1,83,000 కోట్ల రూపాయలని కేటాయించారు. అంటే ఇది ఫేవరిజమా? మనకి స్పెషల్ ఫేవర్ ఏం చేశారని అడుగుతున్నాం. అంటే ఏదైతే అంశాలు ఉన్నాయో పాలసీ మ్యాటర్ విధానపరమైన నిర్ణయాలు ఏవైతే తీసుకుంటారో ఆ విధానపరమైన నిర్ణయాల ద్వారా ఆయా రాష్ట్రాలకి ఆ అలొకేషన్స్ వెళ్తాయి. అందుకు కాబట్టే మనకంటే జనాభా ఎక్కువ ఉండి మనకంటే వైశాల్యం ఎక్కువ ఉన్న ఉత్తరప్రదేశ్కి, మనకంట పావర్టీలో ఎక్కువ ఉన్న ఉత్తరప్రదేశ్కి 7 లక్షల కోట్ల రూపాయలని 5 సంవత్సరాలు కేటాయించడం జరుగుతుంది. అదే బీహార్ చూసుకుంటే సుమారు 3 లక్షల కోట్ల రూపాయలు బీహార్కి వెళ్తుంది. ఇది వాస్తవం కాదా? ఇది చెప్పండి జైట్లీ గారు, చెప్పండి వెంకయ్యనాయుడు గారు, చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. ఏ రకంగా ఎందుకు ఈ ప్రజలు ఈ రకమైన మోసం చేయడం ప్రయత్నం చేస్తున్నారు? ఇది నా 40,000 రాజకీయ జీవితంలో ఇంత నిధులు ఎప్పుడు ఇవ్వలేదని చెప్తున్నారు వెంకయ్యనాయుడు గారు. ప్రత్యేక హోదా అక్కర్లేదు అంటున్నారు. ప్రత్యేక హోదా 90%, 10% నిధులు వస్తాయి కదా ఏమంటున్నారు. మరి ఏ హోదా కావాలి? ప్రత్యేక హోదా గురించి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలి రాష్ట్రానికి. పరిశ్రమ రావాలంటే 5 సంవత్సరాలు పరిశ్రమ పెట్టడానికే 5 సంవత్సరాలు పడుతుంది. ఆ పరిశ్రమ వైబిలిటీ రావాలంటే మినిమం 7 సంవత్సరాలు పడుతుంది. చాలు 10 సంవత్సరాలు కావాలని అడిగారే మీరు రావాలా? మరి ఏమైంది ఇవాళ? ప్రత్యేక హోదాలో లాభం లేదు. ప్రత్యేక హోదా ఇస్తున్న రాష్ట్రాలకి ఇవ్వని రాష్ట్రాలు, పైనున్నవన్నీ ప్రత్యేక హోదా ఇస్తున్న రాష్ట్రాలు, కింద ఉన్నవన్నీ పైన ప్రత్యేక హోదా లేని రాష్ట్రాలు, కింద ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు. 11 రాష్ట్రాలు ఈ దేశంలో ఉంటే ఈ దేశం ఉన్న 11 రాష్ట్రాల్లో కలిపిన జనాభా 7 కోట్ల జనాభా. ఈ 11 రాష్ట్రాలు కలిపి 11 రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్ కలిపితే 7 కోట్ల జనాభా. అని కలిపితే ఆ రోజు మన ఉమ్మడి రాష్ట్రం మన జనాభా కలిపితే 8,50,00,000. మనకు వచ్చిన నిధి ఎంతో తెలుసండి. ఉమ్మడి రాష్ట్రంలో 12 సంవత్సరంలో 14,900 కోట్ల రూపాయలు మాత్రమే మన రాష్ట్రానికి వచ్చింది ఆ సంవత్సరం. మరి ఈ రాష్ట్రాలన్నీ కలుపుకుంటే 7 కోట్ల జనాభా కలుపుకుని ఈ రాష్ట్రాన్ని కలుపుకుంటే 76,000 కోట్ల రూపాయలు వచ్చింది. ఇది కంటిన్యూ అవుతున్నా లేదంటే ఆ తామాసలో ఇప్పుడు ఇస్తున్నారు లేదు, ఇప్పుడు ఇవ్వట్లేదని చెప్పండి. 7 కోట్లు 14 కోట్లు ఎక్కడ, 14,000 కోట్లు ఎక్కడ, 76,000 కోట్ల ఎక్కడ? ఏమిలే మీరు చెప్తున్న లెక్కలేంటి?
ఎన్నా చెప్పారు ఏది 2,03,000 కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పారు. 2,03,000 కోట్ల రూపాయలు ఏంటి? ఇవేం స్పెషల్గా కాదే. 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ ప్రకారం 1,69,000 కోట్ల రూపాయలు వచ్చి ఈ అలిగేషన్ ఈ 42%ని డివిల్యూషన్లో చేసినప్పుడు ఇచ్చింది. అదైతే రెవెన్యూ డెఫిసిట్. రాష్ట్రంలో ఏ రాష్ట్రాలకి అయితే రెవెన్యూ డెఫిసిట్ ఉందో, ఒక ఆంధ్ర రాష్ట్రం చట్టంలో పెట్టారని కాదు, సుమారు దగ్గర 11 రాష్ట్రాలకి ఈ దేశంలో ఇస్తున్నారు. అందులో స్పెషల్ స్టేటస్ లేని రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, కేరళ, ఆ రాష్ట్రాలకు కూడా ఇస్తున్నారు ఇవి రెవెన్యూ డెఫిసిట్. ఆ ఇస్తున్న రెవెన్యూ డెఫిసిట్ వచ్చి మన రాష్ట్రానికి 22,000 కోట్లు వస్తే 1,69,22 ఇవి. ఇక 3 వచ్చి పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్కి ఇచ్చినవి. ఆ రోజు తీసుకునే విధానం వల్ల ఢిల్లీ టు కళ్యాణి అని పెట్టిన పంచాయతీరాజ్ అమెండ్మెంట్ వచ్చిన 72-73 యాక్ట్ అమెండ్మెంట్ చేసినాం. దానికి వస్తున్న ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇవన్నీ కలిపితే 2,03,000. ఇందులో స్పెషల్గా ఏమి లేవు. ఇందులో ఫండ్స్ ఇవేవి నేనేమి నోట్ లెక్కలో కాకుల లెక్కలో ఇవేవి కాదే. ఏం చంద్రబాబు నాయుడు గారు మీరు వచ్చి కంప్యూటర్ పెద్ద నేను చాలా మేధావని చెప్తారే. మీ డాష్ బోర్డులు ఇవన్నీ ఉంటాయి. సీఎం డాష్ బోర్డులో కాకపోతే మన సీఎం డాష్ బోర్డులో పిఎం డాష్ బోర్డుకి వెళ్తే ఇవన్నీ ఉంటాయే. ఆర్థిక అంశాల్లో తిట్టాలని చెప్తారే మీరు, మీ తాలూకా అధికారులు అందరూ కూడా. ఏమైంది ఇది? ఎందుకు ఈ రకంగా మభ్యపెట్టి ఈ రకమైన కార్యక్రమాలు చేస్తున్నారు? ఈ ధర్మమైనది ఇంత మాసం, ఇంత పచ్చి మోసం చేయడం ధర్మేనా? ఒక ఆర్థిక మంత్రి వచ్చి ఇక్కడ అబద్ధాలు మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే మనకు రావాల్సిన నిధులు మనకు కేటాయింపులు చేయనప్పుడు, లేదు చేసే అవకాశం ఉన్నదని ఆయన అనుకున్నప్పుడు, చేస్తారని చెప్పినప్పుడు మీరు ముఖ్యమంత్రిగా మీ బాధ్యత ఏమైంది? మీరు ఎందుకు ఈ అంశాన్ని ఆయన అడగలే? ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు? ఎంతసేపు మీ స్వార్థం, ఎంతసేపు మీ దోపిడి, మీ దండాహం, మీ అవినీతి కార్యక్రమాలకు వచ్చి మళ్ళీ ఎక్కడ అడ్డుగా చేస్తారు అనుకుని అనే కార్యక్రమం తప్ప ఇంకేమైనా ఉందండి? ఆయన చెప్తున్నాడు నేను నా 40 సంవత్సరాల జీవితంలో నేను ఎప్పుడూ ఈ కార్యక్రమాన్ని చూడలేదని చెప్పని. ఇదా వెంకయ్యనాయుడు గారు చూడలేంది? ఇవన్నీ వాస్తవం కాదని అడుగుతున్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, లేకపోతే వెంకయ్యనాయుడు గారు కానీ, లేకపోతే అరుణ్ జైట్లీ గారు కానీ సమాధానం చెప్పాలని చెప్పి కోరుతున్నాం. చట్టపద్ధతి కావాలండి. దేనికైనా అసలు చట్టంలో అంశాలు చేయకుండా మీరు ఏమిస్తారో, కొత్త అంశాలు పెడతారో చెప్పకుండా దానికి చట్టాలు ఎందుకు, చట్టబద్ధత ఎందుకని? చట్టంలో ఉన్న పోలవరం ప్రాజెక్టుని తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం కడతాదని చెప్పి కాంట్రాక్టుల తాలూకా స్వలాభం కోసం, నీ అవినీతి కార్యక్రమం కోసం రాష్ట్రం తాలూకా ప్రయోజనాన్ని జీవనాధారైన పోలవరం ప్రాజెక్ట్ని తాకట్టు పెట్టారే. పట్టిసీమని చెప్పి, పురుషోత్తపురం అని చెప్పి మధ్యలో 2 ప్రాజెక్టులు తీసుకొచ్చి అసలు పోలవరం కడతారో లేదో అర్థమై గోచమైపోతుందే. రైతాంగం అంతా కూడా ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయే. ఎప్పుడు కనివిని పరిస్థితుల్లో, వరికి కూడా వెళ్ళిపోయిన పరిస్థితులు ఇవాళ కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉంటే ఏంటిది? ఎక్కడికి పోతుంది మీ దండామని అడుగుతున్నాం. ఏమైంది? ముఖ్యమంత్రి గారు నడువకి ఏమని చెప్పారు మీరు? సింగపూర్ కంపెనీతోని స్విచ్ ఇచ్చి ఒక అద్భుతమైన రాజధాని నిర్మిస్తామని చెప్పారు. ఏమైంది అద్భుతమైన రాజధాని? నిన్న మీరు వేసిన ఫౌండేషన్ దేనికి? అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్కి. దాని కాంట్రాక్టులని ఏమి సింగపూర్ వాళ్ళు కాదు కదా, మీరే చెప్తున్నారు కదా. అంటే సింగపూర్తో మనం చేసిన స్విచ్ పిలిచిన అది ఆ కార్యక్రమం ఏంటి? రియల్ ఎస్టేట్తో మరి టౌన్షిప్ నిర్మించుకునే కార్యక్రమం అది. దానికి వచ్చి విదేశాలు తాకట్టు పెట్టి కొన్ని వేల కోట్ల రూపాయలని వాళ్ళకి అప్రంగా ఇవ్వడానికి
తద్వారా కిక్ బ్యాక్స్ ద్వారా నువ్వు ఆస్తులు సంపాదించుకోవాలని చేస్తున్న ప్రయత్నం కాదా? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ప్రయత్నం కాదా? వాటికన్నిటికీ ఎక్కడ అడ్డుకట్టేయటం అని నిన్నటి రోజున మీరు వచ్చి ఆ వేదిక పై నుంచి రాష్ట్ర ప్రయోజనాలకు కానీ రాష్ట్రకు సంబంధించిన అంశాన్ని కానీ లేదు రాష్ట్రానికి అవసరం నిధుల గురించి కానీ ఒక ఆర్థిక మంత్రి వస్తే మాట్లాడుకుంటా ఆయన మాట్లాడుతుంటే మీరు వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే ప్రజలకు వచ్చి ఉడికిపోతుంటే రక్తం ఏమవుతుందని అనుకుంటుంటే అసలు చెమ్ముకుంటున్నట్టుగా లేదే మీకు. ఆయన మాటలు చూసి మీరు అడగొద్దా అండి? ఆ రోజు ఒక తప్పుదనం చేశారు ప్రధానమంత్రి వచ్చినప్పుడు, నిన్న మళ్ళీ రెండో తప్పుదనం చేశారు. ఆ రోజు ఆయన వచ్చి మట్టించి నీ చేతికి మట్టించిపోతే కనీసం పల్లెత్తి మాట కూడా ఆ రోజు మాట్లాడిన పరిస్థితి. ప్రత్యేకవాదాన్ని ఆ రకంగా తాకడి పెట్టారు. పోనీ కనీసం ప్రత్యేకవాద పదం లేదు. పోనీ ఆ రాష్ట్రాలకు ఇస్తున్న ఏవైతే రాయితీలు ఉన్నా రాయితీలు పోనీ మాకు ఇవ్వండి అని అడిగిన పాపను కూడా పోలే. ఆయన 2,03,3 కోట్ల రూపాయలని మేము ఇస్తున్నామంటే ఓ అని అంటారు. ఏది మనం స్పెషల్గా ఇచ్చినట్టు వచ్చి తనాన్ని తప్పిలు కొడుతుంటుంటే ఏమి ఇగో 2,03,000 కోట్ల రూపాయలకి చెప్పాము కదండి లెక్కలు. అన్ని రాష్ట్రాలతో మనకు వచ్చింది తప్ప ఆయా విధానపరమైన నిర్ణయం తీసుకునే నిర్ణయాలతో వచ్చింది తప్ప ఆ రోజు వచ్చిన మరి 2004లో వచ్చి 34,000 కోట్లు, తర్వాత వచ్చి 69,000 కోట్ల రూపాయలు వచ్చింది. ఇప్పుడు మేము తెచ్చామని చెప్తున్నారే. 2004లో మన రాష్ట్ర బడ్జెట్ అని తెలుసండి 26,000 కోట్ల రూపాయలు. 2004లో మన రాష్ట్ర బడ్జెట్ ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్ 24,000 కోట్ల రూపాయలు, 26,000 కోట్ల రూపాయలు. ఈరోజు మన బడ్జెట్ 2 రాష్ట్రాలది ఒక్కొక్క రాష్ట్రానికి 1 లక్ష అంటే 2 లక్షల కోట్ల రూపాయలు మన రాష్ట్ర బడ్జెట్. ఇది ఆంధ్ర రాష్ట్ర అవతరణ అయినప్పుడు మన తాలూకు రాష్ట్ర బడ్జెట్ అంతా తెలుసండి 1,500 1,50,00,000 రూపాయలు. నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ 1,50,00,000 మన బడ్జెట్. ఇవాళ 2 లక్షల కోట్లు. ఇవాళ ఆ రోజు ఆదాయ వనరులు పెరుగుతున్న కొలిది పరిస్థితులు రాబడులు పెరుగుతున్న కొలిది పరిస్థితుల ప్రకారం వస్తుంటాయి. అంతేగాని 2004లో ఎంత వచ్చింది, 2009లో ఎంత వచ్చింది, నేను ఎంత ఇచ్చాను ఏమిటి లెక్కలు? ఆ రోజు ఆ తామాషా ప్రకారం మనకు వచ్చినాయి, ఈరోజు ఈ తామాషా ప్రకారం ఈరోజు మనకు వచ్చినాయి. అంతేగాని ప్రత్యేకంగా ఈ రాష్ట్రానికి ఏమి ఇచ్చారో చెప్పండి, చెప్తే మేము ఆనందిస్తాం. ఓ రాష్ట్రానికి మంచి చేశారు చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడం వల్ల ఈ మంచి జరిగిందని చెప్పి ఆనందిస్తాం. మీ స్వార్థపూరిత రాజకీయాల కోసం మీ సొంత లాభాల కోసం ఈ రాష్ట్రాన్ని పణంగా పెడుతూ ఈ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతూ మళ్ళీ తగుదామా అంటూ ఈ మాటలు మాట్లాడడం మరి తీవ్రంగా మేము దాన్ని ఖండిస్తాం. దీనికి సమాధానం చెప్పాలని కోరుతున్నాం. నిజంగా రేపు దీపావళి, ఇవి నాకు దురదృష్టం. ఇవాళ ఆ రాక్షసులు కూడా ఆయా దేశాలకు సంబంధించి వాళ్ళు పరిపాలన చేస్తున్నప్పుడు కూడా రావణాసు శంకరాచార్య ఆ రాజ్యానికి ఇది అన్యాయం చేయడం కదా పూనుకోలే. కాకపోతే ఎదురు రాజ్యం మీద దండెత్తచ్చు కానీ ఆ రాజ్యానికి ప్రయోజనం కోసం ఆలోచన చేసుకుని పరిపాలన చేశారు ఎవరైనా సరే. కానీ నువ్వు ఇదేంటిది? ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఇంత ఘోరంగా దెబ్బతినే పరిస్థితుల్లో మీరు చేస్తుంటే ఏమైంది? నిన్నటి రోజున అసలు ఎంత అసలు సిగ్గుపడవలసిన అన్ని వదులుకున్నట్టు ఉంది ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. నేను హైకోర్టులో ఓటు నోటు కేసు మీద వచ్చి ఆర్గ్యుమెంట్ చెప్తూ ఢిల్లీ నుంచి ఒక లాయర్ని తీసుకొచ్చారు. ఇక్కడ లాయర్లు సరిపోలేదు కదా అని ఢిల్లీ నుంచి తీసుకొచ్చారు. సరే తీసుకొచ్చారు. ఆయన ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఓటు డబ్బు ఇచ్చుకోవడం తప్పు కాదంట, తప్ప ఉప్ప కానీ వాదించడం కాదంట. ఓటుకి డబ్బు ఇచ్చుకునే దాన్ని ప్రివెంటివ్ కరప్షన్ యాక్ట్ కింద వచ్చి అది పని చేయదు, ఇది యాక్ట్ ఎట్టుబడి అవ్వదు అని ఆయన వాదిస్తున్నారు. అంటే డబ్బు మా ముఖ్యమంత్రి గారు ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు,
ఓటీని డబ్బు ఇచ్చి కొనలేదు అని చెప్పట్లే. ఏదైతే ప్రివెంటివ్ కరప్షన్ యాక్ట్ కింద పెట్టిన కేసు ఉందో అంటే దాని మీద కానీ కేసు పెడితే ముఖ్యమంత్రి పదవి ఎక్కడ ఎఫెక్ట్ అవుతాయి అనే ఆలోచనతోనే దాని మీద ఈ యాక్ట్ దీనికి వర్తిందట. మరి ఈ యాక్ట్ వర్తిస్తుందని డబ్బించుకున్నానికి ప్రజాప్రాతినిధ్య చట్టంలో ఓటుని డబ్బించుకుంటే అని ప్రూఫ్ అయితే ఆ ఎమ్మెల్యే పదవి కానీ ఎంపీ పదవి కానీ లేకపోతే ఆ ఓటు ద్వారా వచ్చిన ఏ ప్రయోజనం ఉంటుందని చట్టంలో ఉందండి? తెలీదా మీకు? ఉండదని తెలీదా? డబ్బిచ్చి ఓటు కొనడం నేరమని చెప్పింది ప్రజా జీవితంలో తెలీదా మీకు? ఎంత ఘోరంగా ఎంత అర్థం బరితెగించి మాట్లాడుతున్నారో చూడండి. మళ్ళీ ఇక్కడ లాయర్లు సరిపోయి ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన లాయర్లతో చెప్పిస్తున్నారు మాటలు. ఎంత ఘోరంగా ఈ పరిపాలన విధానాన్ని. కాబట్టి ఇవాళ ఈ ప్రజలందరికీ ఈ విషయాన్ని తెలియాలనే ఇవాళ మేము మీ ద్వారా ఈ ప్రజానీకానికి చెప్తున్నాం. దయచేసి భారతీయ జనతా పార్టీ పెద్దలు, తెలుగుదేశం పార్టీ పెద్దలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల అమాయకులని కానీ లేదు వారికి వచ్చి చేత కాదని కానీ వారికి చదువు రాదనుకుని కానీ వారికి విషయ పరిజ్ఞానం లేదని కానీ అనుకుంటే మాత్రం పొరపాటు. ఈ రాష్ట్రానికి ఏది మేలు చేస్తున్న కార్యక్రమాలు చెప్పండి, ప్రజలు మనలు పొందండి. కానీ ఇలాంటి పరిస్థితి అబద్ధాలను మాట్లాడుతూ పబ్బం గడపడానికి ప్రయత్నం చేయొద్దని కోరుతున్నాం. మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. ఏం నిరసన వస్తుందమ్మా నీకు? పోలీసులు చుట్టూ పెట్టుకుంటే పోలీసులు పెట్టుకుంటే నిరసన ఎక్తా అవుద్దా? ఏం మాట్లాడు? నేను అడుగుందా నువ్వు సమాధానం చెప్పమ్మా. ఇంత అన్యాయం జరుగుతుంది, నీ టీవీని ఎందుకు చెప్పలేదన్నా? చెప్పాల్సిన అవసరం లేదు. ఇది వాస్తవం కాదని టీవీ చూపెట్టాల్సిన పని లేదమ్మా. ఏం మీరు అడిగిన క్వశ్చన్ చెప్పమ్మా. ఇది నేను అడుగుతున్న క్వశ్చన్కి నేను అడుగుతా. ఎస్ మీరు ఒక టీవీ ప్రకారం ఒక ఛానల్కి తరఫున మీరు అడుగుతున్నాను అందుకోసం నేను అడుగుతున్నాను. ఈ రాష్ట్రానికి ఇంత ప్రయోజనం, ఇంత అన్యాయం జరుగుతుంటే, ఇంత రాష్ట్రం జరుగుతుంటే, ఇంత తీవ్రమైన నష్టం జరుగుతుంటే మీ బాధ్యత లేదమ్మా. మనం సమాజంలో బాధ్యత కాదు సమాజంలో బాధ్యత కాదమ్మా మనం. చెప్పండి, మీరు చెప్పండి. టీవీకి దేంతో పెడుతున్నావు నువ్వు? ఇక్కడికి వచ్చి ఆ ఛానల్ తరఫున అడుగుతున్నావు, లేకపోతే మా అందరికీ ఆ సమాజం చెప్తున్నావు. మీ బాధ్యతని మీరు నిర్వర్తించాలి అని చెప్తున్నా. చెప్పమ్మా, మీరేం ముఖ్యమంత్రి అడుగుతారమ్మా? మీ ముఖ్యమంత్రి టైప్ అయిపోయి చెప్తారు మీరు. చెప్పమ్మా, ముఖ్యమంత్రితో టైప్ అయిపోయిన వాళ్ళు ఏం అడుగుతారమ్మా? ఏ ఛానల్ అడుగుతారమ్మా? చెప్పమ్మా. ఎస్, వెంకయ్య నాయుడు గారు విమర్శలు అంటారు, చంద్రబాబు నాయుడు గారు కూడా అంటారు. సంక్షోభాన్ని అవకాశంగా తీసుకోవాలంటారు. తుఫాన్ వస్తే తుఫాన్ దోచుకుతారంటారు. ఏంటి కరువు వస్తే కరువుని రేణిగాలను వచ్చి ద్వారా అమ్ముకుని డబ్బు తీసుకోవచ్చు అంటారు. కల్తీ విత్తనాల ద్వారా ఆ మందిరాల్లో డబ్బులు దోచుకోవచ్చు అంటారు. ఆయన ఇది అంటారు, ఈయన అంటారు. ఇద్దరు దొందుకు దొందే. ఏదమ్మా ఏ పని? ఇదే పనా? ఇదే ఇసుక తాలూకా పాలసీలు వచ్చి 2-3 సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చి చేయలేకపోతే ఇంకేం ప్రభుత్వం ఇంకేం పని చేస్తున్నట్టండి ఆ ప్రభుత్వం? చెప్పండి. అనంతపురంలో ఏం చెప్పారు? ఒక్క రేణిగాలతో వచ్చి 4 రోజుల్లో 4 లక్షల ఎకరాలని కాపాడన్నారు. జిల్లా అంతా కరువుని పెట్టి చెప్పారు, ప్రకటించారు. అంటే అవ్వలేదని కదా, అంటే ప్రజలకు మోసం చేసినట్టు కదా. ఏం పని చేస్తారండి? నిబద్ధత ఉండి, న్యాయం ఉండి, కమిట్మెంట్ ఉండి న్యాయం చేయాలి ప్రజలకని నాకు ఓటేసారని ఉంటే చేస్తారు. ఎంతసేపు దోపిడీ చేద్దాము, దొంగదోడు చేద్దాము, తినేద్దాము, ఏ పని చేస్తాము, ఏమొస్తాం అనుకుంటే ఏముంటుంది? నేను సాక్షాత్తు కేంద్ర ఆర్థిక మంత్రి వస్తే ఆయన చెప్తుంటే 2 లక్షల కోట్లు ఇచ్చారంటే ఈ 2 లక్షల కోట్లు నువ్వు అందరితో పాటు సమానంగా ఇచ్చే తప్ప మాకేం ప్రత్యేకించావు? ఓ మానవ పరిస్థితి ఉంది కదండి. లేదు ప్రత్యేక హోదా ఏమైందని అడగాలి కదండి. లేదు ప్రత్యేక హోదాలో ఇస్తున్న రాయితీలు కనీసం మాకు ప్రకటించాలని అడగాలి కదండి. అడిగారా అండి? లే, మళ్ళీ ఇంకా మాట్లాడతానండి. చెప్పండి. ఇంకా ఇంకోరు ఉంటారు కదా, ఇంకోరు చెప్పండి. రాజధాని రైతులకి ఏం చెప్పారండి స్పందించాడా? అందుకే చెప్తాయి ఎప్పుడైనా సరే మన తాలూకా మనం ఎప్పుడు గట్టిగా ఉంటే అవతల వచ్చి దానికి సమాధానం కరెక్ట్గా వస్తుంది. మన ఆలోచన పెడితే ఏమొస్తుంది? ఏం రాదు.
శంకుస్థాపన కార్యక్రమం ప్రైవేట్ కార్యక్రమం కాదు, ప్రభుత్వ కార్యక్రమం. మరి ప్రతిపక్షంగా మీరు వెళ్ళండి. ఏం వెళ్తామండి? ఈ అబద్ధాలు మేము భాగస్వామి కమ్మంటారా? వాళ్ళు చేస్తున్న దోపిడీలో మమ్మల్ని భాగస్వామి కమ్మంటారా? వాళ్ళు చేస్తున్న దీంట్లో కమ్మంటారా? మేము తప్పు చెప్తుందే తప్పు అని చెప్తున్నప్పుడు వచ్చి ఇంకేం కమ్మంటారండి? ఇక్కడ ఏం భాగస్వాములు అవ్వాలండి? ఈ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం అనేది ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో నడుస్తుందా అండి? ఒక కార్యక్రమం ఉందా అండి? చెప్పండి. ఏం లేదు. సరే వస్తాను. థ్యాంక్ యూ.